హల్లెలూయా. మంచిది. దేవుడు 9 సంవత్సరాలు పూర్తయినాయా? 9లోకి వచ్చారా? 8 పూర్తయి 9లోకి అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఈ 8 సంవత్సరాల కాపుదలకై, కృపకై, ఆయన దయా వాత్సల్యతలకై దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక. తన సేవకుని దేవుడు ఎన్నో శ్రమల్లో, అనారోగ్యాల్లో, వ్యాధుల్లో, నిందల్లో, అవమానాల్లో ఈ 8 సంవత్సరాలు ఈ అరణ్యములో గాఢాంధకారపు లోయలో నడిపించి దేవుడు ఇప్పుడు ఓ కృపలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన ఈ గొప్ప మేలును బట్టి నేను దేవుని స్తుతిస్తూ, ఈ యానివర్సరీ అంటేనే వర్తమానం ఎంత ముఖ్యమో సాక్ష్యం కూడా అంతే ముఖ్యం. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. హల్లెలూయా. మరి ఎంతో చక్కగా మర్మంగా గూఢార్థములతో అధ్యక్ష పదవి నిర్వహిస్తున్నామా సేవకులు రాజశేఖర్ గారికి అంత మర్మంగా గూఢార్థములతో ఉంది వ్యవహారం. హల్లెలూయా. అలాగే మరి మాస్టర్స్ ఫెలోషిప్ నాయకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఐఎఫ్జే సేవకులందరికీ, అమ్మోళ్ళకి, అక్కోళ్ళకి అందరికీ నా వందనాలు. మీ అందరికీ వేసే పేరటి వందనాలు. బయట కూడా సేవకులు ఉన్నారు, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 12:30 అయింది. భోజనం టైం 1 గంట, 12:25 అవుతుంది దాదాపు. మరి మన ముందున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుడి సన్నిధిలో ముందుకు వెళదాం. హల్లెలూయా. 144వ కీర్తన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 144వ కీర్తన, 144వ కీర్తన 15వ వాక్యాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. ఇట్టి స్థితి కలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుడు మనతో మాట్లాడుచున్నందుకు 2 చేతులు పైకెత్తి అందరం కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రమయ్య, స్తోత్రమయ్య. ప్రకటించువాడ, ఒప్పించువాడ, గ్రహింపు చేయువాడ, సమ్మతి గల మనసునిచ్చువాడ, వాక్య స్వరూపి, సత్య స్వరూపి మాట్లాడు దేవుడా. సంఘమును కట్టువాడ, రాకడకు సిద్ధపరచువాడ దేవా. 8 సంవత్సరాలు కాపాడిన దేవా, 9వ ఏటకి నడిపించిన వాడు నీకు స్తోత్రాలు. ఈ దినము కూడా నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి, నేను మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక, నీ వాక్యమే బయలుపరచబడును గాక. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నామయ్యా. దేవదూతల పరిచర్య కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ మీ బుద్ధి వాక్య ఆత్మతో మీరు మాట్లాడండి. మీ జ్ఞాన వాక్య ఆత్మతో బోధించండి. ప్రత్యక్షత గల ఆత్మను మాపై కుమరించండి నాయన. అందరి హృదయాలు తెరవబడును గాక, మనస్సు తెరవబడును గాక. మా చెవులు, కన్నులు మీరు తెరిచి మీ కార్యాలు జరిగించి నేను చూడవలసిన నీ ప్రత్యక్షతను, నీ మనస్సును చూచున్నట్లు సహాయం చేయమని ఆటంకపరుచు అపవాది కార్యాలు యేసుక్రీస్తు నామములో బంధిస్తూ లోపల బయట ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మాట్లాడమని, నన్ను మమ్మల్ని ఈ దినం ఆశీర్వదించండి. నీ సన్నిధితో ఆశీర్వదించండి, నీ వాక్కుతో ఆశీర్వదించండి. ఈ సమయం మాకు తీవ్రంగా మార్చండి. మీరు మహిమ పొందమని జనన కొరకు, సేవకురాల కొరకు, బిడ్డల కొరకు, సంఘమ కొరకు, ఆత్మీయ పిల్లల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రోజు వర్షం ఆగినట్లే వారి జీవితం మీద ఉన్న ప్రతి ఇబ్బంది అనే వర్షం ఆగిపోవాలి నాయన. శ్రమ అనే వర్షం ఆగిపోవాలి నాయన. వర్షాకాలం గతించిపోయిందని పరమగీత గ్రంథం చెబుతూ ఉండగా నాయన, పెట్టన కోలాహలం వినబడుతుందని, పాముల స్వరము వినబడుచున్నదని, పరిశుద్ధాత్మ ఈ దాసుని ఒక నెమ్మది అన్ని పరిస్థితుల్లో దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. కొంచెం మంచి కొట్టాల. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడే
చిన్న వార్త కరెక్షన్ ఏమిటంటే 9 నుండి 10లోకి వచ్చారంటమ్మా. దేవునికి స్తోత్రం. 9 సంవత్సరాలు దేవుడు తన కృప చేత నడిపించి 10వ ఏటలోనికి ప్రభు తీసుకొని వచ్చారు. అందును బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అనండి గట్టిగా. ఎలాంటి స్థితి? అదే ఈ పూట మన ధ్యానం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సంగతి, కీర్తనకారుడైన దావీదులో నుంచి దేవుని ఆత్మ ఇట్టి స్థితి గలవారు ధన్యులు. హల్లెలూయా. అంటే దేవునిలో ఒక పొజిషన్ ఉంది, దేవునిలో ఒక స్థానం ఉంది, ఒక స్థితి ఉంది. ఒక స్థితి. మన దేవునికి ఉన్న పేరు ఏమిటంటే ఆయన స్థితిగతులు మార్చగలిగిన వాడు. హల్లెలూయా. దిశ దశను కూడా మార్చగలిగిన వాడు, మన స్థితిని మార్చేయగలిగిన వాడు. హల్లెలూయా. స్తుతి చేత స్థితి మారిపోద్దని పాటలు కూడా చాలా రాశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్ అమ్మా, వాక్యం స్టార్ట్ అవగానే వచ్చారేందమ్మా. కూర్చోమ్మా. హల్లెలూయా. కోడి మాసం మొక్క ఎక్కువ ఎత్తారు అది. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. దావీదులో నుంచి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇట్టి స్థితి గల వారు ధన్యులు అని మాట్లాడి, వెంటనే దేవుని ఆత్మ దావీదు నుంచి పలికిన మాట ఏంటో తెలుసా? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అంటే ఆయన జనులు ఎవరైతే ఉంటారో, ఏ జనులకు ఆయన దేవుడు అవుతాడో వారి స్థితి ఒక ధన్యకరమైన స్థితిగా ఉంటదంట అని ఆ స్థితిని గురించి మాట్లాడారు. ఈరోజు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, జానన్నకి దేవుడిచ్చిన ఈ సేవలో పరిచర్యలో ఇప్పుడు లేఖనాల్లో ఏ స్థితి మనం చదవబోతున్నామో ఆ స్థితిలోనికి, ధన్యకరమైన స్థితిలోనికి ఈ సేవని కుటుంబాన్ని నడిపించును గాక. ఆశీర్వాదకరమైన స్థితి అనండి ఒకసారి. అదే ఈరోజు వాక్యానికి టైటిల్, ఆశీర్వాదకరమైన స్థితి. హల్లెలూయా. ఎందుకు? దేన స్థితి ఉంది, మా పరిస్థితి చూడండి అంటారు, మా ధైర్య స్థితి చూడండి అంటారు. మరి ఆశీర్వాదకరమైన స్థితి ఉంది దేవునిలో. అది ఎలా ఉంటది? దాని రూపం ఏమిటి? హల్లెలూయా. ఇంటి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా ఎవరికి దేవుడు అవుతాడో, ఎవరికి ఆయన సర్వశక్తి కలిగిన సృష్టికర్త అవుతాడో, దేవునికి స్తోత్రం. ఆ ప్రజలు ధన్యులంట. వారికి ఇచ్చే స్థితి కూడా ధన్యకరమైన స్థితి అంట. ఇప్పుడు ఆ స్థితిని మీరు జాగ్రత్తగా చదివితే దాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. 144వ కీర్తనలో ఆ స్థితి ఎక్కడి నుంచి చెప్పబడిందంటే 12 నుంచి చెప్పబడింది. చూడండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి పిల్లలు వేస్తున్నవి. ఓకే. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధుల్లో చొరబడుటకైనను, అసలు దొంగతనాలైనా, ఉరుకులెత్తుటకైనను, అసలు ఊరికిన పరుగులు తీయటమైనా లేదు, అసలు లేదు. వాటిలో శ్రమ గల వారి మొర వినుటైనను లేదు, అసలు శ్రమ గల వారి మొర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. సభలో పడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, చొరబడుట లేదంట, కంగారుగా ఉరుకులు ఎత్తటం లేదంట, శ్రమ అనే మొర కూడా వినబడట్లేదంట. ఇంటి స్థితి గలవారు ధన్యులు. నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామములో, జానన్నకి దేవుడిచ్చినటువంటి పరిచర్యలో ఇక చొరబడుట ఉండకూడదు. ఇక ఉరుకులు ఎత్తుట, కంగారుగా. అసలు ఆపరేషన్ కి ఉరుకులు ఎత్తాలి, కానీ ఇప్పుడు ఆపేశాడు. ఉరుకులు ఎత్తుట ఉండదు, చొరబడుట ఉండదు. హల్లెలూయా.
ఎవడో వచ్చి దొంగతనం చేశాడు, ఎవడో వచ్చి నా ఆరోగ్యం తీసుకెళ్లాడు, ఎవడో వచ్చి దుష్టుడు చది తీసుకెళ్లాడు, ఇది తీసుకెళ్లాడు, నాకు వ్యాధి కలుగు చేశాడు, నా ప్రార్థనాత్మ తీసుకెళ్లాడు, నా విశ్వాసం తీసుకెళ్లిపోయాడు, నా పరిశుద్ధి తీసుకెళ్లిపోయాడు, నా స్తుతి తీసుకెళ్లిపోయాడు, నా మనశ్శాంతి తీసుకెళ్లిపోయాడు. చొరబడుట ఉండదు, ఉరుకులెత్తుట ఉండదు, శ్రమ పడు వారి మొర వినబడదు. హల్లెలూయా. ఊరికి సైతాను గారు తీసుకొచ్చి పెట్టేవాడికి ఇక బలయ్యే పరిస్థితి ఉండదు. అపవాది యొక్క సంకల్పాలకి, ప్రణాళికలకి, వాడి యొక్క చెడ్డ రాతలకి ఇక ఎవరు బలి అవ్వకుండా దేవుడు ఒక క్షేమకరమైన ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరికి? యెహోవా తమకు దేవుడు కాగల జనులకే. దేవునికి స్తోత్రం. మీకు యెహోవా దేవుడేనా? మాట్లాడలేదు ఎవరు? హల్లెలూయా. యెహోవా తమకు దేవుడు కాగల జనులు అంటే ఆయన అందరికీ దేవుడు అవడనే కాక రాసి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన అందరికీ సర్వలోకానికి దేవుడే. కానీ ఆయన దేవుడిగా అంగీకరించేది ఎంతమంది? ఆయన దేవుడిగా కోరుకునేది ఎంతమంది? పోనీ ఆయన కోరుకుంటే కూడా అంగీకరించేవాళ్ళు ఎంతమంది? వీరు కోరుకున్నా వారు కోరుకున్నా యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అలాంటి వారి స్థితి ధన్యకరమైంది, ఆశీర్వాదకరమైన ఒక స్థితి. ఆ స్థితిలో చొరబడుటలేదు, ఆ స్థితిలో ఉరుకులెత్తుటలేదు, ఆ స్థితిలో చెప్పుకున్నామంటే అక్కడ పరుక శ్రమ గల వారి మొర అక్కడ వినపడట్లేదు. దేవునికి స్తోత్రం. మీ దుఃఖము, మీ శ్రమ, మీ వేదన ఈ 8 సంవత్సరాలతో తీరిపోవాలి. దేవునికి స్తోత్రం. వర్షాకాలం తీరిపోయింది. దేవునికి స్తోత్రం. వర్షమే రాదు. ఆమేన్. అందరికీ హల్లెలూయా. మీ ఆధ్యాత్మిక జీవితంలో వర్షం అంటే సిక్కాగా ఉండదు కదా, ఏదో ఒకసారి పడి ఆగిపోతే సంతోషం. కానీ అది వరుసగా పడతా ఉందనుకోండి, అంత చిరాకు ఇంకోటి ఉండదు. హల్లెలూయా. అమ్మ వెనకే కూర్చోవాలి, వచ్చినోడు రాగోడు, అయిపోయింది కృప. భోజనానికే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జరగడానికి కూడా ప్లేస్ లేదు. ఇంక లోపలికి ఎవరిని పంపించబాకండి, అక్కడ అవకాశం ఉంటే కూర్చొనియండి. అయ్యా చెప్పండి అక్కడ. దేవునికి స్తోత్రం. మరి ఈ ఆశీర్వాదకరమైన స్థితిని 12వ వాక్యం నుంచి చెప్తూ యెహోవా తమకు దేవుడు కాగల జనుల గురించే మాట్లాడాడు. ఇప్పుడు ఆ జనులు ఎలాంటి వారైతే ఆ స్థితి ఆశీర్వాదకరమైన స్థితి. వారు జనులుగా ఉండిపోతే ఆశీర్వాదకరమైన స్థితి, జనులలో ఒక రూపాంతరం కలిగితే అది ఆశీర్వాదకరమైన స్థితి. ఈ రోజు ప్రశ్న, 8 సంవత్సరాలు అయింది, 9 ఏట్లోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు మనం రూపాంతరం చెందిన స్థితిలోకి వస్తున్నామా, లేక ఇంకా దేవుని జనులుగా మాత్రమే మిగిలిపోయామా? దేవుని ప్రజలుగా మాత్రమే మిగిలిపోయామా? ఆ జనులలో, ఆ ప్రజలలో కొన్ని రూపాంతరాలు, కొన్ని మార్పులు, కొన్ని స్థానాలు, కొన్ని ఆధిక్యతలు దేవుడు అక్కడ దావీదు అన్నాడు. మా 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 అని మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకు మా అన్నాడంటే అక్కడ పై వచనాల్లో అన్యజనుల గురించి మాట్లాడాడు. అన్యజనులు అయితే ఇలా ఉన్నారు, కానీ మా 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 వాళ్ళు అయితే ఇలా ఉన్నారు. మా అంటే దేవుడు ఎవరికి, ఆయన ఏ ప్రజలకి ఆయన దేవుడు అయ్యాడో ఆ ప్రజల గురించి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యత్యాసాన్ని మీరు అధ్యాయం అంతా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అయితే దావీదు తన దగ్గర ఉన్నటువంటి జనులు, దావీదు తన దగ్గర ఉన్నటువంటి ప్రజలు, యెహోవా తమకు దేవుడైనటువంటి ప్రజలు ఎలాంటి వారో, వారి స్థితి ఏంటో మాట్లాడాడు. ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను. ఈ ఆశీర్వాదకరమైన స్థితి ప్రకటిస్తూ ఉండగానే 9వ సంవత్సరంలోనికి ఈ ఆశీర్వాదకరమైన స్థితిలోకి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఒక్కొక్కరు ఈ మెట్టెక్కాలి. ఇప్పుడు నేను ప్రకటించే మాట ఒక 5 గుంపుల గురించి చెప్తాను. ఈ 5 గుంపులు అందరూ 5 గుంపులు అయిపోవడం లేదు, కానీ 5 గుంపులు ఉండాలి. 5 గుంపులు ఉండాలి సంఘంలో. కానీ జనులుగా మాత్రం మిగిలిపోబాకండి, ప్రజలుగా మాత్రం మిగిలిపోబాకండి. యేసుక్రీస్తు జన సమూహాలను చూచినప్పుడు, జన సమూహాలను చూచినప్పుడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, అయితే మీ సిలువను ఎత్తుకొని వెంబడిస్తేనే మీరు నాకు శిష్యులు అవుతారు. అంటే
అంటే ఫిల్టరేషన్ దేవుడు ప్రకటించడం మొదలు పెట్టాడు. అంటే జనులుగా ఉండిపోవటం యేసయ్యకి కూడా ఇష్టం లేదు. జన సమూహాలు శిష్యులు అవ్వాలి. జన సమూహాలుగా వెంబడిస్తా ఉంటే ఆయనకి నచ్చదు, ఆయనకి ఇష్టం లేదు. ఆయన సంకల్పం మన శిష్యులు అవ్వాలి. సరే, శిష్యులను వెంబడిస్తా ఉంటే శిష్యులుగా ఉంటే ఆయన కుదరదు. ఆ శిష్యులు ఏమవ్వాలి అంటే రొట్టెల కోసమో, స్వస్థతల కోసమో, అద్భుతాల కోసమో వెంబడించేవాడుగా ఉండకూడదు వాళ్ళు. హల్లెలూయా. జనులేమో శిష్యులు అవ్వాలని కోరుకున్నాడు, శిష్యులేమో ఓ సిలువనెత్తుకొని వెంబడించే వారిగా మారిపోవాలని కోరుకున్నాడు. అలాగే దావీదు దగ్గర ఉన్న జనులు అందరిలాంటి సామాన్య జనులు కాదు. ఈ రోజు ఈ సహవాసంలో ఉన్నటువంటి సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు సామాన్య జనులుగా మాత్రం ఉండిపోతే కుదరదు. ఈ యానివర్సరీ వార్షిక సందర్భంగా మీలో రూపాంతరం కలగాలి. మీరు ఒక మెట్టు పైకెక్కాలి, ఆత్మలో మీరు ఎదగాలి. హల్లెలూయా. ఏమిటి ఆ ఆశీర్వాదకరమైన స్థితి అంటే ఒక 5 విషయాలు చదవండి. 12వ వచనం నుంచి మొదటి మాట. ఆ మాట చేసుకోండి. మా కుమారులు. తర్వాత అక్కడ టిక్ చేసుకోండి. మా కుమార్తెలు. మొదటిది మా కుమారులు, తర్వాత మా కుమార్తెలు, తర్వాత ఆ మూలకమ్మములు. 13వ వచనం మా కొట్లు. ఇది 3వ మాట. ఫస్ట్ది మా కుమారులు, రెండోది మా కుమార్తెలు, మూడోది మా కొట్లు, తర్వాత 4వది మా గొర్రెలు, 5వది అది. ఇక్కడ మరి ఎవరు ఉన్నారు ఏంటో నాకు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం. దావీదు దగ్గర ఏమో మా కుమారులు అంటున్నాడు. మరి జాన్ గారు చూసి ఇప్పుడు ఈ 5 చెప్తాడో చెప్పడో. హల్లెలూయా. ఏ సేవకుడైనా సంఘములో చూడగానే నా కుమారులు, ఇదిగో నా కుమార్తెలు, ఇదిగో నా కొట్లు, ఇదిగో నా ఎట్లు, ఇదిగో నా గొర్రెలు అని చెప్పగలిగిన స్థానానికి వస్తే అది ఆశీర్వాదకరమైన స్థితి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. హల్లెలూయా. అంటే సంఘములో జనులుగా మాత్రం మిగిలిపోకూడదు. సంవత్సరాలు గడిచే కొద్ది ఈ కృపల్లోనికి రావాలి. అంటే ప్రజలుగా అడుగు పెట్టిన మనం, జనులుగా అడుగు పెట్టిన మనం ఏ స్థానానికి వచ్చేయాలంటే నెంబర్ 1 కుమారులు అవ్వాలి. చెప్పండి, మొదటిది ఏమిటి? అంటే సంఘములో 5 రకాల గుంపుల్లో మొదటి గుంపు కుమారులు. కుమారులు అవ్వాలి. కుమారులు అంటే ఎవరంట? ఎదిగిన మొక్కలు అనండి ఒకసారి, ఇంకోసారి. ఎవడు ఎదిగిన మొక్క అంటే ఏమిటి అర్థం? అంటే ఒక కొడుకు అంటే, ఓ కుమారుడు అంటే సంఘంలో ఒక విశ్వాసి కుమారుడి స్థాయికి రావాలి, కుమారులుగా ఎదగాలి, మిమ్మల్ని చూస్తే కుమారులుగా కనపడాలి. మరి ఆ కుమారుడి స్థితి ఏమిటంటే ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క యొక్క స్వభావం ఏంటో తెలుసా? నువ్వు ఎంత గట్టిగా పీకినా సరే బలం ఉపయోగించి పొరుగుతో తొమ్మితే తప్ప బయటికి రాదు. ఎదిగిన మొక్క అంటే అది స్థిరపడిన మొక్క. ఇప్పుడు నా ప్రశ్న, మిమ్మల్ని ఎప్పుడు కుమారులు అనాలి? స్థిరపడినప్పుడు. హల్లెలూయా. మీరు 9వ సంవత్సరం ఈ సంఘంలోనే ఉంటారా, కాకపోతే ఇంకో సంఘానికి వెళ్తారా? మరి ముందే అడుక్కోవాలి కదా. దేవునికి స్తోత్రం. మరి నన్ను పిలిచాడు, ఏం చేయండి? మరి ఇంకో పాస్టర్ పిలిస్తే ఏదో చిన్న మాట చెప్పి వెళ్ళిపోయాడు. మరి నన్ను పిలిచాడు మీ అయ్యారు. దేవునికి స్తోత్రం. ఏడమ్మ ఏంటి స్థిరపడతారా కదా? ఇప్పుడు అదే అడగల. యానివర్సరీ కోరుకుంటే ఏంటనుకుంటున్నారు? కోడి మాంసం పలావ్ అనుకుంటున్నారా? కోడి మాంసం పలావా భలే ఉంది. కోడి మాంసం ఎవరు ఉంటారే? మా అమ్మాయి పెళ్లికి కూడా వండుదామే, మా అమ్మాయి పెళ్లి కూడా ఆన్లైన్ పిలుద్దాం. మీ అమ్మాయికి పిలితే ముందు ఈ మాట చెప్పమ్మా. అసలు నువ్వు ఎదిగిన మొక్కేనా? మొన్న విశాఖపట్నం వెళ్ళాం. విశాఖపట్నంలో మందిరం ఓపెనింగ్ జరిగితే ఆ రోజు సురేష్ బాబాయ్ గారు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఈ పాయింట్ కి సంబంధించి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? బయటికి ఎంత ఎదిగిందో ఆ ఎదుగుదల కాదంట లెక్క, కిందకి ఎదిగిందే లెక్క అంట. ఒక మొక్క పైకి ఎంత ఎదిగింది కాదంట లెక్క, కిందకి ఎంత తన్నింది వేరు, కిందకి ఎంత ఎదిగింది. నువ్వు కిందకి ఎదిగినదే ఎదుగుదల. ఇప్పుడు మీరు ఒక గజం లోపలికి వెళ్ళారా? ఏర్లు ఒక గజం 3 అడుగులు. మరి పైనుంటే అట్ట ఈ వర్షానికి లేచిపోయేటట్టున్నావుగా. దావీదు అంటున్నాడు, అయ్యా అన్ని జనులు ఇలాగున్నారయ్యా, అలా ఉన్నారయ్యా, కానీ మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగున్నారయ్యా. అయ్యా మా కుమారులు చాలన చెప్పాలి గుండెలు మెచ్చి వేసుకొని, ఆత్మీయ తల్లి చెప్పాలి గుండెలు మెచ్చి వేసుకొని, నా పిల్లలు నా కుమారులు లాంటి వాళ్ళు. కొడుకులండి, కొడుకు కుమారులు వాడు ఎదిగిన మొక్కలు, వాడు స్థిరమండి. ఏమంటే కొట్టినా వెళ్ళరండి. మీలో ప్రతి ఒక్కరు మీ సేవకుడు నేను గోపిన
టాప్ అనుకోండి నీవు చర్చి మానండి అని చెప్పే ధైర్యం మీ అయ్యగారికి ఉందా? అబద్ధాలు ఆడకుండా నవ్వకుండా జాగ్రత్తగా చెప్పండి జవాబు. అసలు పలావ్ అది కాదు ఇది. అంటాడు చూడండి ఎంత చక్కగా చూస్తున్నారు అసలు. హల్లెలూయా. ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తున్నారు. ఏమా ఎక్కడున్న కొంతమంది సేవకులు చెప్పగలరు ఏమంటే సంఘంలో కొంతమందిని కొట్టినా వెళ్ళరు. అలాంటి విశ్వాసం అలాంటి కుమారులు ఉన్నారు. ఆయన కొట్టి వెళ్ళిపోరాను అసలు తట్టుకోలేకపోతుంది, నేను వెళ్ళను ఇక్కడే ఉంటా అంటాడు. ఒకసారి వెళ్ళరా అంటే వెళ్ళరా. ఆ కొడుకులు కుమారులు ఎదిగిన మొక్క అంటే స్థిరం. ఇది ఎదిగిన మొక్కని ఎక్కడ తీరుతానండి? ఒక పాలున్నంట మొక్కగా ఉన్నప్పుడే వంచాలంట. అది మ్రానైతే దాన్ని వంచలేము. అంటే ఎదిగిన దాన్ని ఇక మనం దాని షేప్ను కూడా మార్చలేము. ఎదిగిందంటే మన వల్ల కాదు ఇక అసలు. ఎదిగిందంటే అది లోపలికి ఎంత ఎదిగిందో మనకేం కనపడుతుంది? పైకి ఎదిగిందే కనపడుతుంది. ఆ లోపల వేర్లు తీద్దామంటే అది కిలోమీటర్ ఉంటుంది. ఒక వేరు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, ఎంత భూమిని పట్టేసుకుంటుందో తెలియదు. మీలో మీ ఒక శ్రమ వచ్చి, ఒక కష్టం వచ్చి, ఒక ఇబ్బంది వచ్చి, ఒక వేదన వచ్చి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ సేవకుడు వచ్చి ఏమా మీరు సరిగ్గా ప్రార్థన చేసుకోలేదు కాబట్టి ఇలా ఉన్నారు, మీరు సరిగ్గా చేసుకోండి ప్రార్థన అంటే ఆత్మగారు వచ్చి ఆదరిస్తాడు అనుకున్నా, ధైర్యపడుతాడు అనుకున్నా, ఇంత తిడతాడా? నేను రాలేక సంఘానికి అంటే మీరు ఇక జనులుగానే ఉన్నారు. కొడుకులు అవ్వలా, కుమారుని స్వభావం రాలా, స్థిరపడలా. ఒక పాస్టర్ గారి మాటకి నువ్వు ఇబ్బంది పడిపోతే, రేపు గాలి వచ్చి పరీక్షిస్తే, తుఫాన్ వచ్చి వరద వచ్చి పరీక్షిస్తే ఏమంటే అంతేనా? పైనుంచి వర్షం వస్తుంది, గాలి వస్తుంది, వరద వస్తుంది. ఈ మూడు వచ్చి పరీక్షిస్తే ఇంకెక్కడ చెప్తూ ఇక గుడ్పై కృష్ణానది సముద్రంలోకి వెళ్ళిపోద్ది. ఇక అక్కడికి హంసల దీనికి వెళ్ళడమే మనందరం. అక్కడ ఎత్తుకుంటే దొరుకుతాం అనుకుంటా. అంతేగా. ఇప్పుడు చెప్పండి, యానివర్సరీ వార్షికం, రే గుడి పండగ అంట, గుడి పండగ అంట, గుడి పండగ అవుతుందా? బాగుందా పండగ? మా సహవాసంలోనైనా నేను ఇలాగే చెప్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇలా మాట్లాడేది మీరందరూ మానేయాలన్నా, తగ్గిపోవాలన్నా మా ఆశగా కాదు. మీరు స్థిరపడాలి. చెప్పకూడదు. దేవుని మీరు స్థిరపడాలి. ఎదిగిన మొక్క అంటే అది స్థిరమైన మొక్క. ఎదిగిన మొక్క అంటే ఫలములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఫలములకు సిద్ధంగా ఉంది. కుమారులు అంటే ఫలమిచ్చువారు. హల్లెలూయా. కాబట్టి ఈ చెట్టు మంచిదని ఎప్పుడు అర్థమైంది? ఫలాన్ని బట్టే. అసలు సూపర్ చెట్టు అండి అంటారా, సూపర్ కాయ అండి అంటారా? మాట్లాడు చూడండి. సూపర్ కాయ అంటారా? తెలుగు గల్లోళ్ళు అయితే సూపర్ కాయ అంటారు. అమాయకులు బూడిదుంటే సూపర్ కాయ అంటారు. తెలుగు గల్లోళ్ళు అయితే సూపర్ చెట్టు అంటారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ చెట్టు గారి మంచిరా, ఈ చెట్టు గారి సూపర్ రా. అంటే ఇప్పుడు మనము ఫలమిస్తే ఈ సంఘానికి మంచి పేరు వస్తుంది. మీరు ఈ పెదకాకనిలో ఆయా చోట్ల ఉన్నప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు మీ ఫలం ఎవరన్నా రుచి చూస్తే ఈ చెట్టు ఎక్కడిది? ఈ చెట్టు చాలన పెట్టిన చర్చిరా, చాలన పెట్టిన సంఘం ఇది. ఈ చెట్టు సూపర్ చెట్టురా, స్తోత్రం చెప్పండి. ఇది మంచి చెట్టురా అని ఆ చెట్టు ఘనత వస్తుంది. అమ్మా మీరు చెప్పండి, మిమ్మల్ని బట్టి ఎప్పుడైనా ఈ చెట్టుకి సహవాసానికి ఘనత వచ్చిందా? చెప్పే ప్రతి పాయింట్ ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నేను ఎదిగిన మొక్కగా ఉండుటకు స్థిరపడాలి. నన్ను స్థిరపరచు. నేను వేరు కిందకి తగ్గాలి. నన్ను స్థిరపరచు అయ్యా. నేను ఫలమిచ్చడం ద్వారా ఏ చెట్టుకి నేను కాయలు కాసానో ఆ చెట్టుకు మంచి పేరు రావాలి, ఆ సంఘానికి మంచి పేరు రావాలి, ఆ సేవకునికి మంచి పేరు రావాలి, ఆ పరిచయానికి మంచి పేరు రావాలి. ఈ సంఘానికి మంచి పేరు వస్తే దేవుడికి వచ్చినట్టు కాదా? ఈ సేవకునికి మంచి పేరు వస్తే దేవుడికి వచ్చినట్టు కాదా? అమ్మ మీకు ఎవరమ్మా వాక్యం చెప్పేది? మిమ్మల్ని ఎవరమ్మా పెంచుతుంది? ఏంటమ్మా ఇంత ప్రార్థనాత్మకం ఉన్నారు? ఏంటి అసలు ఇంత సమర్పణ? ఏంటి మీరు ఓట్లకు డబ్బులు తీసుకోలేదా? అమ్మో ఇంత మంచివాడు మీరు నవ్వుకుంటున్నారంటే తేడాగా ఉంది. దేవుడికి మీరు
కోట్లు డబ్బులు తీసుకెళ్ళమ్మా ఆ పాస్టర్ గారు ఎవరమ్మా ఎలా పెంచుతున్నాడమ్మా మీ పాస్టర్ గారు స్తోత్రం చెప్పట్లేదు ఎవరు ఇలాంటివి చెప్పరు కష్టమైపోతాయి. ఎదిగిన మొక్క కుమారులు అంటే ఇంటి స్థితి గల వారు ధన్యులు. ఏ స్థితి? ఉన్న జనుల్లో అందరిలో కొంతమంది కుమారులు జనులుగా లేరాళ్ళు. దావీదు యొద్దకు చేరిన జనులుగా లేరు, వారు కుమారులు అయ్యారు. మీరు ఈ సహవాసానికి చేరిన తర్వాత జనులుగా కాదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, 8 ఏళ్ళు అయిపోయింది, 9లో అడుగు పెట్టావు. కుమారుల స్థాయికి రావాలి. ఆ కుమారుని గురించిన వివరణ కూడా పరిశుద్ధాత్మ అక్కడ రాసి, ఇదిగో వారు ఎదిగిన మొక్కలండి, స్థిరపడిన వారు ఫలం ఇచ్చేవారు అనండి ఒకసారి. హల్లెలూయా. రెండో మాట ఏంటో తెలుసు అక్కడ, మా కుమార్తెలు అనండి. అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంట? దావీదు సంఘంలో కుమార్తెలు అందరూ. హల్లెలూయా. వారు కుమార్తెలు అంట. ఇప్పుడు ఆ కుమార్తెలు అంటే దాని స్వభావం ఏంటో తెలుసా? ఆ కుమార్తె అనే దానికి ఆ లక్షణం ఏంటో తెలుసా? స్వభావం ఏంటో తెలుసా? వారు నగరులకి చెక్కబడిన మూల కంబములు. స్తోత్రం చెప్పండి. పాత రోజుల్లో ఒక పాకేసేవాళ్ళు. పాకలో మధ్యలో ఏముండేది? నెట్టాడు అనేవాళ్ళు. మూల కంబం, ఒక పెద్ద కర్ర ఉంటది అనమాట, మధ్యలో స్తంభం ఉంటది. ఇప్పటికైనా రేకుల షెట్లు వేసేటప్పుడు మధ్యలో ఒకటి వేస్తాను గట్టిగా. ఇప్పుడు ట్రస్సులు వచ్చేసినాయి, ట్రస్ మోడల్లోకి మారిపోయింది. అలా నెట్టాళ్ళు ఉండే పాత రోజుల్లో, ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నాయి. ఇల్లంతా దేని మీద ఆధారపడి ఉంటది? నెట్టాడి మీద ఆధారపడి ఉంటుంది ఆ మూల కంబం. మీరు సంఘంలో ఎవరైనా ఒక్కరైనా మిగిలిన సంఘం అంతా మీ మీద ఆధారపడదగినంతగా మీరు కుమార్తెలు అయ్యారా? అయ్యా మనకి శాంతం పక్క ఉందయ్యా, అక్కడికి చెప్తే ప్రార్థన చేసి అద్దె పని అయిపోద్దయ్యా అని వాళ్ళు ఎవరున్నారా? శాంతం ఉందలేదు నాకేం తెలుసు. ఆ ఎస్తేరామయ్యా చదువుకుంటా ఉంటారు. అమ్ము నా పేరు వచ్చింది. ఆ ఫీబీ అమ్మయ్యా, ఆ పెర్సీస్ అమ్మయ్యా, ప్రిస్కెల్ అమ్మయ్యా. ఏమండి, ఎవరైనా ఒక 5గురో 10 మందో మన మీద ఆధారపడే అంతగా మన మూలకమ్మయ్యా. ఆమె నిద్ర లేకపో అప్పుడు నిద్రపోవడం ఏనా బాగా. ఎందుకంటే మీ మీద నాకు పక్కన ఉంటుంది. మీ అమ్మాయినా నీ మీద కూతురు మీదకి వెళ్తుంది. సారీ నిద్రపోవడం వినాలి జాగ్రత్తగా. ఏమండి, ఓ 10 మంది మీ మీద ఆధారపడగలరా? అక్కకి చెప్పండి రా. వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మా నేను పనిలో ఉన్నాను, ఇదిగో పలానా అమ్మాయి ఉంది, ఇస్తేరమ్మ ఉంది, అమ్మాయి దగ్గరికి వెళ్ళి 3 కూర్చొని ప్రార్థన చేయమని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి. అందరు కూర్చొని ప్రార్థన చేసి దెయ్యాన్ని నిలబట్టండి. అందరు కూర్చొని ప్రార్థన చేసి ఆ రోగం నుంచి స్వస్థత కలిగించండి. అందరూ కలిసి ప్రార్థన చేసి ఈ పని చేయండి అని ఎవరైనా మీ మీద ఆధారపడదగినంత మూల కంబాలు అయ్యారా? మూల కంబం. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కంబాలు. ఒక పిల్లర్. ఇక్కడ పిల్లర్లు ఉన్నారా? లేకపోతే అంట పిల్లర్లు, స్తంభం. అంటే ఇక జనులుగానే మనం సంవత్సరాలు గడిచే కొద్ది ఉంటే కుదరదు కదమ్మా. హల్లెలూయా. కుడి చేయి పైకి ఎత్తండి. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని దేవుడు మూల కంబములుగా ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొడుతూ రిసీవ్ చేసుకోండి ఆ కృప. ఆమేన్. హల్లెలూయా. సంఘములో మన మీద ఆధారపడదగినంతగా మనం మార్చాలి. నీ ప్రార్థన ఇతరులకంతా ఆధారం అవ్వాలి. నీ విశ్వాసం, నీ ఉపవాసం, నీ కన్నీళ్లు. అమ్మో ఈ అక్క అయితే ప్రార్థన కష్టంగా, ఆ అక్క అయితే బాగా ప్రార్థనలో ఉంటుంది, మనమైతే ప్రార్థన చెప్దాం, వాళ్ళకి కొన్ని ప్రార్థన అంశాలు చెప్దాం. అమ్మ నా కోసం ప్రార్థన చేయమ్మా అని చెప్పుకునే విధంగా సంఘంలో ఎదగాలి. అందరూ వచ్చి జానన మీద పడండి, అన్నేమో హాస్పిటల్కి వెళ్తాను అంటాడు. ఏమండి, పాస్టర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు? సేవకుల్ని వచ్చి ఆ భారం ఈ భారం ఆ బాధ్యత మొత్తం ఎత్తుంటే మా బీపీలు డౌన్ అయిపోతున్నాయి. మా బీపీలు డౌన్, మా షుగర్ డౌన్. హల్లెలూయా. మేము మనుషులువేగా, కాకపోతే పరలోకం పిలుపు కలిగిన వాళ్ళం, కృప కలిగిన వాళ్ళం, అభిషేకం కలిగిన వాళ్ళం, ఆయన వరముతో నిండిన వాళ్ళం. అనంత మాత్రాన మాంసంలో లేమా? మేము మాంసంలోనే ఉన్నాంగా. హల్లెలూయా. కాబట్టి మీలోనే ఈ భారం. నా దగ్గరికి చాలా ప్రార్థన విషయాలు రావండి. అసలు
అసలు నా ఫోన్ నెంబరు మా మినిస్ట్రీలో నేను ఎక్కడ ఇవ్వను. నా ఫోన్ నెంబరు క్యాలెండర్ మీద కానీ ఇంకో దాని మీద కానీ ఇంకో దాని మీద కానీ నాతో ఉన్న 2 సేవకులు ఉన్నారు, వాళ్ళ నెంబరే ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేస్తాను, నా నెంబర్ ఇస్తారు ఇంపార్టెంట్ అయితే. అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎవరు ఇచ్చారమ్మా నీకు? మనం సుధీర్ పాస్ గారు ఇచ్చారయ్యా. చెప్పండి ఏంటి అని అంటారు. లేకపోతే విషయం అంతా వాళ్ళే తీరుస్తారు, కొంచెం పని వాళ్ళే చేస్తారు. అలా సంఘములో మీరు ఎవరైనా సేవకుని భారాన్ని, సేవకురాల యొక్క బాధ్యతని మోయగలిగిన వాళ్ళు ఏదో ఊర్లో ఉన్నారండి, పాస్టర్ గారు సడన్ గా ఎవరికో తీవ్రమైన జ్వరం వచ్చింది. సంఘములో ఉన్న ఒక 2 ఫోన్ చేసి అర్జెంట్ గా మీరు వెళ్ళి ప్రార్థన చేసి ఆ జ్వరాన్ని నిలబట్టండి అని చెప్పగలరా? ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది, ఇప్పుడిప్పుడు 8 ఇప్పుడు ఎదుగుతుంది అంటారు. మాట్లాడలేదు ఎవరు? ఇది ప్రకటిస్తున్నాడంటే దేవుడు ఈ కృపలోనికి మిమ్మల్ని తేవాలనే కదా. ఇంటి స్థితి గల వారు ధన్యులండి. ఆశీర్వాదకరమైన స్థితి ఏమిటంటే జనులుగా కాదు కుమారులుగా, జనులుగా కాదు కుమార్తెలుగా. ఎవండి ఎందుకు మూలకమ్మం అయిపోయారు? ఎందుకో తెలుసా? చెక్కబడ్డారంట. చప్పట్లు కొట్టు. ఎవండి వాళ్ళు ఎవరో తెలుసా? నగరునకై చెక్కబడిన మూల. నగరం అంటే ఏంటనుకుంటున్నారు? 100 ఇల్లులో 150 ఇల్లులో కలిపితే సిటీ నగరం. నగరం అంటే ఒక కుటుంబం కాదు, 100 కుటుంబాలను మోయగలిగినంత మూలకంబాలంటే ఇల్లు. నగరునకై చెక్కబడిన మూలకంబములు. ఒక నగరుని, ఒక సిటీని కాపాడేస్తారు ఈ కుమార్తెలు. కుమార్తెలను దేవుడు లేపును గాక, కుమారులను దేవుడు లేపును గాక. సంఘములో కుమారులు తయారవ్వాలి, కుమార్తెలు తయారవ్వాలి. ఆ కుమార్తెలు చెక్కబడితేనే ఒక వ్యక్తి 10 మంది భారాన్ని మోసి ఇతరుల కోసం ప్రార్థన చేసి వారికి స్వస్థతలు, అద్భుతాలు జరగటానికి సంఘములో ఉపయోగపడి సేవకునికి ఉపయోగకరమైన సాధనంగా ఉండాలి అంటే వాడు చెక్కబడాలి. చెక్కబడటం అంటే దానికి వాడేది ఏమిటి? పదునైన కత్తి, పదునైన బాడిస, పదునైనది చితిరి పట్టేది. ఈ వాడితే పదునైన రంపం, ఈ వాడితేనే చెక్కబడతాడు. చెక్కబడితేనే అది మూలకంబం. నువ్వు చెక్కబడాలి. ఏ విషయంలో చెక్కబడాలి? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ విషయాల్లో ఇతరులు నీ మీద ఆధారపడదగినంత స్థాయికి నువ్వు వస్తున్నావో ఆ శ్రమలు, సమస్యలు తిట్టుకుంటా నువ్వు ముందే నడిచి చెక్కబడిపోయి ఉండాలి. ఎవరైనా వచ్చి నా కుటుంబంలో ఈ వేదన అంటే, ఈ వేదన నాకు తెలుసుగా, చెక్కబడ్డా నేను. నాకు ఈ జబ్బు, నాకు కూడా తెలుసు. మా రోగం గురించి ఏం పర్లేదు, వ్యాధి గురించి ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఈ నింద నాకు తెలుసు అండి. ఆ నింద, ఈ అవమానం నాకు తెలుసమ్మా. ఈ శోధన నాకు తెలుసమ్మా. నేను చెక్కబడ్డానమ్మా. చెక్కబడి మూల కంబమయ్యానమ్మా. నువ్వు అనుకుంటావు ఆ శ్రమలు రాగానే ఉసూరు ముఖం పెడతావు. నాకు ఈ బాగుంది. నువ్వు మూలకమ్మం అట్ల రెల్లుగానే ఉన్నావు, ఇంకా ఊతున్నావు. ఇట్లా అసలు నీకు ఎందుకు వచ్చింది ఆ శ్రమ? నీకెందుకు వచ్చింది ఆ నింద? నువ్వెందుకు చెక్కబడుతున్నావు? నువ్వెందుకు చెక్కబడే స్థితికి వస్తున్నావంటే నిన్ను రాటు తెలుస్తున్నాడు దేవుడు. మాకు జానన్న పరిచయమైన దగ్గర నుంచి, జానన్న IFJలో పరిచయమైన దగ్గర నుంచి చాలా ఆనందంగా గంతులేసినట్టు చూసాం. ఎప్పుడైనా చూసాం? అసలు ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్క శ్రమలో పాటుకుంటూనే వస్తున్నాడు. ఏమవుతున్నాడు దైవజనుడు? రాటు తేలుతున్నాడు దైవజనుడు, సిద్ధపరుస్తున్నాడు దైవజనాన్ని. హల్లెలూయా. ఆ కక్కులు తీయబడిన మ్రానవుతున్నాడు. కక్కులు తీస్తున్నారు, కక్కులు. హల్లెలూయా. అది చెక్కబడుతున్న నురిపెడి మ్రాను. హల్లెలూయా. చెట్టుగా పడితే కుదరదు, దాన్ని తయారు చేయాల్సిన ఐరన్ లాగా తయారు చేయాలి. ఇక ఆ తర్వాత ఎరవండి వల్ల కాదు, దాన్ని ఎరవటం ఐరన్ రాడ్ అయిపోతుంది. అది నురిపిడిలో ఉంది, అది చెక్కబడుతుంది. అది మీరు చెక్కబడుతున్నారు. నీకు వచ్చిన శ్రమని చెక్కబడడానికి ఉపయోగించుకుంటున్నావా? ఓ నింద, ఓ అవమానం, ఓ కష్టం, ఓ వ్యాధి, ఓ శ్రమ, ఓ బాధ, ఇది నువ్వు చెక్కబడటానికి నిన్ను అప్పగించుకోగలిగితే దేవునికి స్తోత్రం. ఒక నగరునే కాపాడే అంత మూలకమ్మం లాంటి కూతురు అయిపోతామంట కుమార్తె. సంఘములో ఎవరిని కూడా ప్రజలారా అని అనకూడదు సేవకుడు. కుమార్తెలారా, కుమారులారా, ఎదిగిన మొక్కలారా,
మూల కంబములారా అని పిలవగలగాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున ఈ కృప మీ మీదకి దిగి వచ్చును గాక. చప్పట్లు కొడుతూ మహిమ చెల్లించండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట ఏమిటంటే మా కొట్లు అనండి. అందరూ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మా కొట్లు అంటే కాకానిలోని కొట్లేగా. కాకానిలోని కొట్లేనా? కాదు. మా కొట్లు అంటే మీలో ఒక్కొక్కరు కొట్లుగా మార్చబడతారు. కొట్లు దేనికి అంటే నింపబడడానికి. పలు ద్రవ్యములతో నింపబడిన కొట్లు, నింపబడిన వారు సంఘములో తయారవుతారు. పలు విధములైన ద్రవ్యములు, ద్రవ్యము అంటే ధనము, ద్రవ్యము అంటే ధనము, పలు విధములైన ధనము, పరలోక ధనము. హల్లెలూయా. నాకు తెలిసిన పరిశుద్ధ గ్రంథం చదువుకుంటున్నప్పుడు ఆయన కృపా మహదైశ్వర్యం అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అని రాసి ఉంటుంది. అంటే గ్రేస్ అంటే కృప, రిచెస్ అంటే ఐశ్వర్యం, అంటే కృప అనే ధనం, ఐశ్వర్యం. కృప మహదైశ్వర్యం. అబ్బో, కృప చాలా ఎక్కువ ఉందంట, ఐశ్వర్యంగా ఉందంట. కృప అనే ధనము, మహిమ అనే ధనము, అభిషేకం అనే ధనము, ప్రార్థన అనే ధనము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనే, మీరు నింపబడిన కొట్లు ఇక్కడ ఉండాల. ఆడే మా సంఘం అంతా తెలుసు కాదు, వాళ్ళు కొట్లు ఒక్కొక్కరు ప్రేమతో నిండిన కొట్టండి. ఎవడేమో ప్రాంతంతో నిండిపోయిన కొట్టు, ఎవడేమో విశ్వాసంతో నిండిపోయింది, ఏమో ఉపవాసంతో నిండిపోయింది. చేత ఉపవాసం అసలు తెలుసుకోవాలి. ఉపవాసం వచ్చింది నాకు. హల్లెలూయా. అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు కదా, దేవునికి స్తోత్రం. ఉపవాసాలు అలవాటు చేసుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్ని నిధులకు కొట్లుగా నింపబడటానికి ఈ సంఘంలో నింపబడిన వాళ్ళు ఉన్నారా? నిండిన వారు ఉన్నారా? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు ఆశ అయినా దేవుని ఆశ అయినా ఒకటే. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా కుమారులుగా, కుమార్తెలుగా, నిండిన కొట్లుగా ఈ వార్షికంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరంలోనికి ఈ అనుభవాలతో మనం అడుగు పెట్టాలి, ఈ కృపలతో అడుగు పెట్టాలి. అప్పుడు సేవకుడికి ఇట్టి స్థితి ధన్యకరమైన స్థితి. ఏ దైవజనుడికైనా ఇక్కడ ఉన్న వాక్యం చెప్పే నాకైనా సరే, ప్రతి దైవజనుని సంఘంలో అయినా, ఈ సహవాసంలోనైనా ప్రతి విశ్వాసి ఒక కుమారుడుగా, కొందరు కుమార్తెలుగా, కొందరు కొట్లుగా ఉండాలి. హల్లెలూయా. కొందరైతే అచ్చం ఈ భూలోక డబ్బుతోనే నిండినోళ్ళు ఉండాలా. అడుగుడు కావాలా. మాట్లాడలేదు ఎవరు చూసారా? ఇక్కడ రాగానే అయిపోయిన సౌండ్. దేవునికి స్తోత్రం. ఉపవాసంతో నిండినోళ్ళు అంటే ఆమేన్ అన్నారు, అభిషేకంతో అంటే ఆమేన్ అన్నారు. అలాగే ఈ భూలోక ధనముతో కూడా నిండిన వారై ఉండాలి. మీ కష్టార్జితం దేవుని రాజ్యానికి ఉపయోగపడాలి. ఈ రోజు ఇలాంటి కూటమి ఒకటి ఉందనుకోండి, ఇలాంటి కూడికలు ఉంటే ఇప్పటికీ కొన్ని సంఘాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా? ఆ రోజు భోజనాలండి మాయేనండి అనేసి వాళ్ళు ఉంటారు. నీకు లేదు కదా, ఏ కష్టం, ఏం పర్లేదండి, ఎట్లా తెచ్చి పెడతామండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనే వాళ్ళు ఉంటారు. బైబిల్లో సంఘమంతటికి ఆతిథ్యము చేయువాడు అని బైబిల్లో రాస్తుంది. పౌలే రాసి పెట్టాడు బైబిల్లో. ప్రతిసారి ఆతిథ్యం ఆయనేనంట. అలాగని మిమ్మల్ని లేదు ఇలా చేయమని నేను కోరట్లా. అలాంటి కొట్లు తయారవ్వాలి, అలాంటి కొట్లు లేపబడాలి. ఒకరోజు పెళ్లిలో ఉన్నాను నేను. ఒక పెళ్లిలో ఉంటే మా ఆత్మీయ బిడ్డదే పెళ్లి. వాళ్ళ అన్నయ్య మొత్తం హడావుడి చేస్తున్నాడు. చేద్దా భోజనాల దగ్గరికి వచ్చినప్పుడు నాకు భోజనం పెట్టాడు. సరే భోజనం తింటున్నాం, చాలా బాగున్నాయి, నిజంగానే బాగున్నాయి. అది నేను అన్నాను, తమ్ముడు సూపర్ ఉన్నాయి తమ్ముడు, ఐలాపురం హోటల్లో పెట్టినట్టు పెట్టావు, అసలు బాగున్నాయి నాయన, సూపర్ పెట్టామంటే ఇదేముందన్నా మనం కంచెలో కట్టే మందిరానికి చూడు భోజనాలు ఎలాగుంటాయో అంటున్నాడు. అలాగన్నాడు. అలాగే నాకు అర్థమైంది, మందిరం ఏంటి, భోజనాలు ఇంకా స్థలమే ఉంది, మందిరమే కట్టలేదు. స్థలం ఉంది, మందిరం కట్టలా, అది పడకవ్వాలి అంటే ఆడి మనసులో ఏముంది, ఆ మందిరానికి భోజనాలన్నీ పెట్టాలనుకున్నాడు. ఏమో మరాడు ఆడేమన్నా అంటే మన మందిరం భోజనాలు అలాగుంటే చూడా, నా చర్చి ఓపెనింగ్ భోజనాలు అంటున్నాడు.
తక్కువ అంటే 3000 మంది రారు మనకి. ఇప్పుడు 3000 మందికి భోజనాలు అంటే చిన్న విషయమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న గుంటూరు వాళ్ళు వీళ్ళందరూ రావాలనే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కట్టక ముందే చూడండి ఆహ్వానం ఎలా పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజశేఖర్ మంచి మాట అన్నాడు, నాకెంతో సంతోషం. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడికి వెళ్ళగలమన్నా అన్నాడు. హల్లెలూయా. సంతోషం. నేను అడుగుతున్నాను, మీరు ఎలాంటి కొట్లు? ఖాళీ కొట్ల? ఎలాంటి నిధులు, ఎలాంటి కొట్లు? విశ్వాసి ఒక కొట్టు, మా కొట్లు అని దావీదు చెప్తున్నాడు. పలు విధములైన ద్రవ్యములతో నిండి ఉన్నాయి మా కొట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కొన్ని కొట్లు ఉన్నాయి చూడండి. అపోస్తుల కార్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 6వ అధ్యాయములో, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. స్టెఫను కృపతోను బలముతోను అదుగా ఆ కొట్టు నిండింది. నిండిన కొట్టేది. 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా ఆత్మతోను అమ్మో 7 కొట్లు ఉన్నాయండి బాబు. ఆ సంఘంలో 7 కొట్లు. ఆ 7 కొట్లు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆత్మతో నిండిన వారు అనండి. నా వైపు చూడాలి, బట్టి చూస్తే దృష్టి పోతుంది. ఆత్మతో నిండిన వారు అనండి. జ్ఞానముతో నిండిన వారు, కృపతో నిండిన వారు, బలముతో నిండిన వారు, విశ్వాసముతో నిండిన వారు. అమ్మో ఆది సంఘంలో కొట్లు కొట్లు కొట్లు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు నామములో ఇక్కడ కొట్లు తయారగును గాక. సంఘములో ఒక విశ్వాసం ఒక కొట్టు అండి, ఒక గోడౌన్ అండి. అభిషేకం దొరకాలండి, ఇదిగో అక్క దగ్గరికి వెళ్ళు. కృప దొరకాలంటే అక్క దగ్గరికి వెళ్ళు. నిండుంది కృపతో, వెళ్ళు అక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన తెచ్చుకో. ఎలా అన్న దగ్గరికి వెళ్ళు, జ్ఞానంతో నిన్నుంటాడు, సలహా ఇస్తాడు, వెళ్ళు. మరి ఇప్పుడు మన కొట్లు తిట్లు కొట్లు, కొన్ని తిట్లు కొట్లు తెలుసా? మీకు తెలియదా? తిట్లు కొట్లు. ఆ కొట్లు ఏం కొట్లు అంటే తిట్లు. అన్ని తిట్లుతో నిండిపోయిన కొట్లు. కొంతమంది ఏమో అసూయతో నిండిపోయిన కొట్లు, ద్వేషంతో నిండిపోయిన కొట్లు. ఈ కొట్లు ఎక్కువైపోయి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవసరానికి కొనుక్కుందామంటే అవసరపడట్లేదు అసలు ఎవరు. అవసరానికి ఆ కొట్లో నుంచి ఏదో తీసుకుందామంటే దొరకట్లా. సరుకు లేదు, సరుకు లేదు, వేరే సరుకు ఉంది. మీరు ఎలాంటి కొట్లు? మీరు చెప్పండి. కొట్లు నిండాలి అంటే ముందు అసలు ప్రారంభం ఆ కొట్టు ఖాళీగానే మొదలవుద్ది. మాట్లాడలేదు, ఖాళీగానే మొదలవుద్దిగా. అప్పుడు కొంచెం నిండింది, కొంచెం నిండింది, కొంచెం కొంచెం కొంచెం. మీరు ఇప్పటికీ 8 సంవత్సరాలు అయ్యారు కదా, ఎంత నిండారు? మీరు ఏమి నిండారు? 8 ఏళ్లలో సంవత్సరానికి 5 సెంటీమీటర్లు అనుకో. సెంటీమీటర్లు అన్నా, ఇంచులు అన్నా 5 ఇంచులు. 5 సెంటీమీటర్లు నిండితే 8 5 40 సెంటీమీటర్లు నిండాలి. ఎప్పటికీ హృదయం అనేది ఎంత పెద్ద లోతైన బాలది, మనస్సు అనేది ఎంత పెద్దది, హృదయం అనేది, ఆత్మ అనేది ఎంత విశాలమైనది. మీరు ఎంతగా నిండిపోయారు? దైవజనుడు ఆరాధించేటప్పుడు ఎంత సన్నిధితో నిండారు? సేవకుడు వాక్యం బోధించేటప్పుడు ఎంత వాక్యంతో నిండారు? దైవజనుడు కృపని పొందుకోమన్నప్పుడు ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన పాదాల సంగ ప్రార్థన చేస్తే ఎంత కృపని పొందాం మనం. జ్ఞానముతో, ఎంత జ్ఞానంతో, దేవుని జ్ఞానంతో ఎంత నిండాం. నిండిన కొట్లు. ఎవరు దిగులు పడద్దు, ఈ కృపల్లోకి నడిపించబోతున్నాడు దేవుడు. ముఖాలు చూస్తుంటే వామ్మ శుభమా అంటూ పరావు తిందామంటూ నువ్వేంటి అంటే ఎత్తు చెప్తున్నావు అన్నట్టు మొఖాలు పెడుతున్నారు. దిగులు పడద్దు, విశ్వాసంతో ఉండండి. కొట్లు నిండబోతున్నాయి. చప్పట్లు కొడుతూ దేవుడు. కొట్లు నింపబడబోతున్నాయి, కొట్లు నింపబడబోతున్నాయి. సంఘము కృపతో నిండబోతుంది, బలముతో నిండబోతుంది, ఆత్మతో నిండబోతుంది, జ్ఞానముతో నిండిపోతుంది. హల్లెలూయా. మరొక సంవత్సరానికి అయ్యగారు అన్నట్లు నవంబర్లో ఒకవేళ ఏమన్నా పెద్ద అయ్యగారు డేట్లు ఇస్తే
ఆ నవంబర్లో ఏమన్నా జరిగితే కూడికలు నిండిన కొట్లను చూడాలా. హల్లెలూయా. దావీదుకు ఒక గిన్నె ఉందంట, ఆ గిన్నె ఎప్పుడు ఏమవుద్ది? అందుకని ఖాళీగా ఓ ప్రభువా అని ఎవరో నా ఖాళీకి ప్రభు అని కూడా అంటారు. ఓ ప్రభువా నా ప్రభువా. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు అన్నారంటే అర్థం, వాళ్ళు చదువుకున్నోడు కూడా అంటాడు అలాగే. ఎందుకంటే నీకు రాదు హృదయంలో నుంచి. దేవునికి స్తోత్రం. ఖాళీ పట్టుకొని వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మన కొట్లు నిండాలి. దైవజనుడు నిలబడి చెప్పాలండి ఒక సాక్ష్యం, మా కొట్లు నిండిన కొట్లు. ఆమేన్. మీరు మీ దైవజనుడు సాక్ష్యం ఇవ్వకుండా పలానా అమ్మలో ప్రవచన వరం ఉందయ్యా, ప్రవచన వరంతో నిండింది, ఇగో ఈ అమ్మ దర్శన వరంతో నిండింది, ఇగో ఈ అమ్మ ప్రార్థన వరంతో నిండింది, ఇగో వీళ్ళు జ్ఞానంతో నిండిన వాళ్ళు, ఇగో అని ఏదైనా ఒక వరం నీలో నిండింది చెప్పగలరా సేవకులు? ఎందుకమ్మా ఓ పెద్ద ఓ మీద పడిపోతావు. మరి ఎంత కోపమో, ఓ మాట అనకూడదు అసలు. అసలు అననే మాట విన్నా ఎగిరిద్ది. అది అనలేదు, అనకపోయినా ఎగిరింది. అది దానికంటే మరి పాస్టర్ గారు అన్నాడంట. పాస్టర్ గారు అంటాడా? ఆ అంటే అనింది, ఈయన అంటాడా అని నీకు ఎంత ఎగురుతారు. మరి ఏం నిండేవన్నా, ఏం నిండో చెప్పు. వాళ్ళేమో కృపతో నిండి, బలంతో నిండి, ఆత్మతో నిండి. ఏదన్నా నూతనంగా ఎదిగే పెట్టలు నేర్చుకోండి చక్కగా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఫస్ట్ నుంచి ఏంటో పాత నిబంధన ఇశ్రాయేలులో తల్లులు తండ్రులు అందరూ కూడా దేవుడు నేర్పించిన వాళ్ళే. నెక్స్ట్ తరం వాళ్ళే బాగా నడిచిన వాళ్ళు. ఈ జనరేషన్ అయినా మంచిగా ఎదగండి. దేవునికి స్తోత్రం. మంచి చెడ్డలు ఎరగని ఒక తరము వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నట్లు బైబిల్లో మనం చూస్తాం. హల్లెలూయా. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఆ సహవాసంలో కూడా ఇంటి గొడవలు ఉండవా? ఇలాంటి పరిస్థితులు ఉండవా? కొంతమంది నిండనోళ్ళు ఉండరా? అది ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా ఎగబడిపోవడానికి నిండిపోయి ఉంటారు. కానీ కృపతో, వాక్యంతో, ప్రార్థనతో మీలో ప్రతి ఒక్కరికి ప్రార్థన ఇస్తే అసలు ఎంత నిండారో అర్థమైంది. మీ ప్రార్థన ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రార్థన సంఘంలో ఈ వారం ఒక ఇద్దరికి ఇస్తే వచ్చే వారం ఒక ఇద్దరికి ఇవ్వాలి. అప్పుడు అన్ని నింపుదల ఏంటో బయటకు వచ్చారు. కొంతమంది నింపుదల ఏంటి తెలుసా? అవును ప్రభా నీకు కొందనాలయ్యా, అవును ప్రభా నీకు కొందనాలయ్యా, తండ్రి నీకు కొందనాలు, అదే ప్రభా నీకు స్తోత్రం అయినా, అదే. కొంతమంది తెలుగు ఏమంటారు తెలుసా? నీకు అంతా తెలుసు ప్రభా. చూసి చూసి నవ్వు తట్టుకోలేకపోతున్నాం. కొంతమంది అయితే సోదరు 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 సోదరం ఆయన, అదే తండ్రికి స్తోత్రం ప్రభా, తండ్రికి రాదు, అది బయట రాదు. తండ్రికి స్తోత్రం ప్రభా, తండ్రికి స్తోత్రం, అదే నాయన నీకు స్తోత్రం ప్రభా, తండ్రికి స్తోత్రం, అదే నాయన నీకు బయట రాట్లా. ఎందుకు నిండలేదు? హృదయం నిండి ఉంటుంది, దాన్ని బట్టి నోరు మాట్లాడి. హృదయంలో వాక్యం నిండిపోతే, హృదయంలో భారం నిండిపోతే, హృదయంలో వ్యాధులు నిండిపోతే, హృదయంలో కన్నీళ్లు నిండిపోతే, హృదయంలో కొన్ని అంశాలు నిండిపోతే, హృదయం అంతా అలవాటు పడిపోయి కొన్ని అంశములకు అలవాటు పడిపోయి ఉంటే తన్నుకొని వచ్చేస్తాయి కదా. పరిశుద్ధాత్మ నడిపించేస్తాడుగా. నీలో ఏమి లేకుండా పరిశుద్ధాత్మను వాడుకోడు కదా. నీలో నిండి ఉంటేనే వాడుకుంటాడు. హల్లెలూయా. స్థిరమైన ఎదుగుదల మీకు వచ్చిందా? మీరు ఎదిగారు అంటే స్థిరత్వం ఉంటుంది వాడు కుమారులు. మీరు చెక్కబడ్డారా? నురిపెడి మ్రానుగా మీరు దిట్టపరచబడ్డారా? అలాగైతే మూలకంబాలుగా ఇతరులు ఆధారపడదగిన వారిగా మీరు మార్చబడతారా? హల్లెలూయా. సేవకులే ఆధారపడదగిన వారిగా మీరు మార్చబడతారా? దేవునికి స్తోత్రం. మీ ఊరినే గొప్పతనం కోసం చెప్పట్లా. మా సంఘంలో మేము పిల్లలందరం, సేవకులందరం అందుబాటులో లేకపోతే ఒక విజయవాడ కానీ, కంచికిచెర్ల కానీ కనీసం ఒక 6 ఉన్నారండి. వెంటనే వాక్యం చెప్పేవాళ్ళు. మేము ఎవ్వరూ లేకపోతే సంఘంలో, నేను కానీ సుధీర్ గారు, దిలీప్ గారు, రేపు కానీ ఇంకోటి ఎవరన్నా లేకపోతే పరిచర్యలో మేము బయటకు పోవటానికి వెళ్ళిపోయాం అనుకోండి, ఎక్కడికన్నా పలానా ఆరాధన చూసుకోండి, మీరు ఈరోజు వాక్యం చెప్పండి అనడానికి 6 ఉన్నారు.
అద్భుతంగా మాట్లాడతారు, మళ్ళీ మామూలు కదండి. కొంచెం వాళ్ళకి నేను టైం ఉందని చెప్పి ఆగారు కానీ, లేకపోతే వాళ్ళు కూడా కట్టేసేవాడు సంఘాలు. కొంచెం ఆగండి, టైం ఉందని చెప్పి ఆగండి. కంట్రోల్ ఇంకా మీలో కొన్ని సిద్ధపడవలసినవి ఉన్నాయి. ఆగండి. కొంచెం మీ స్వభావం ఇంకా దైవిక స్వభావంతో నింపబడాలి. ఆగండి. హల్లెలూయా. ఎందుకంటే ఎదిగినోడికే వచ్చేస్తుంది సైతాన్ శోధన. ఎదిగేవాడికి కొంచెం బాగా ప్రార్థన చేసుకునేవాడికి 2 కొమ్ములు వస్తాయి. పరలోకంలో సాతాను గడికి ఏమొచ్చింది? గర్వం. అందుకే నేను ఆదివారం వాక్యంలో చెప్పిన ఒక మాట ఏమిటో తెలుసా? మహిమలో దీనత్వమే దైవత్వం అన్నాను. మహిమలో దీనత్వమే దైవత్వం. మహిమలో దీనత్వమేనండి. పరలోకంలో ఎవరైనా స్థిరంగా ఉండాలి అంటే దీనత్వమే దైవత్వం. మీరు నింపబడిన వాళ్ళకి ఎప్పుడు మార్చబడతారు? ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, ప్రతి కోడికని సద్వినియోగం చేసుకుంటే, ప్రతి ఉదయమును సద్వినియోగం చేసుకుంటే. ఏమంటే ఉదయమున నీ కృపతో నన్ను ఎదుర్కొనైనా, ఉదయమున నీ కృపతో నన్ను నింపునని ప్రార్థన చేసుకుంటాడు దావీదు. ఉదయం మన్నా కురిసినట్టు కృప కురిసింది కదండి. ఈరోజు ఎంతమంది 4ంటికి లేచారు చెప్పండి? ఎంతమంది 5ంటికి లేచారు చెప్పండి? ఎంతమంది 6 గంటలకు లేచారు? లేచి ఆ కృప పొందుకొని ఎంతమంది వచ్చారు? ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? ఎంతమంది ఈరోజు మీ వాక్య ధ్యానం ఏంటి చెప్పండి? ఆ వాక్య ధ్యానంలో నువ్వు తిన్న మన్నా ఏంటి చెప్పండి? ఏ లేఖలు నీ హృదయాన్ని పట్టుకుంది చెప్పండి? హల్లెలూయా. నా వరకైతే కృప పొందేశాను, మన్నా తినేశాను, ఆయన సన్నిధిలో పరిచర్యకు వచ్చేసాను. సామెతల గ్రంథం మొదలు పెట్టాను. ఈరోజు కీర్తనలు అయిపోయిన 150 కీర్తనలు అయిపోయి సామెతల గ్రంథం మొదలు పెడితే అబ్బో కొవ్వు మెదడు దొరికింది 4 అధ్యాయాల్లో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విధేయత నువ్వు లోపడితే, నా మాట వింటే అనే మాట పదే వచ్చింది ఈరోజు సామెతల్లో. ఒబీడియన్స్, విధేయత వల్ల ఎంత ఆశీర్వాదం అది హృదయంలో ఉంది. వాక్యం ఇది పుట్టగా సాతాను గాడు ఏం చేస్తాడంటే, ఏ శోధన, ఏ పాపం, ఏ ఆశ, ఈ లోపల వాక్యం ఉండగా వాడు ఏ శోధనలో మనల్ని పడేయగలడండి? నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం గుండెల్లో ఉంటే నీ హృదయంలో వాక్యం నిండదు కాబట్టి మీ ఆయన గారు అన్నారు, ఎందుకలా అడుగుతావు? ఎప్పుడు అడిసా నేను అంటాడంటే, అదే అరవటం అంటే మరి అంటే నువ్వేం అడుగుతున్నావు అలాగా అంటాడు. నువ్వు బాగా అడుగుతున్నావు కదా అంటాడు. ఈ మధ్యన అయినా నీ ప్రేమ తగ్గిపోయింది స్టార్ట్. ఇంకంతే, అన్నం సరిగ్గా ఉండదు, కూర సరిగ్గా ఉండదు, అక్కడికి వెళ్ళి ఇసిరేస్తూ ఉంటుంది అంతే ప్లేట్లు. తిను పంపం తిను బాగా, ఇంకంతే. ఆయన తాగేసి వచ్చేస్తాడు, బీపీ వచ్చేసి. దేవుడికి ఇష్టం. కారణం ఏమిటి? ఆ శోధనను జయించలేకపోతే ఆయన అడిసారు కానీ నువ్వు ఆగలేకపోయావు. ఎందుకు? వాక్యం లేదు లోపల, నిన్ను కంట్రోల్ చేసే వాక్యం లేదు. అంటే మీరు ఎందుకు నిండట్లా? ఎందుకు టైం యూజ్ చేయట్లా? ఆయన కొమ్మరిచ్చేస్తున్నప్పుడు అనేక మంది నిండిపోతున్నారు, నువ్వేమో ఖాళీ పాత్ర. అంటే ఇప్పుడు మన బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే, ఇలా నిండని బ్యాచ్ ఎవరంటే, ఉదయాన్నే మంచుతో పాటు మన్నా కురిసే టైంకి ఎవరు పాత్రలు పట్టుకొని ఉంటారో వాళ్ళ పాత్రలు నిండుతాయి. ఎవరు ఎండ కాసిన తర్వాత వెళతారో మన్నా కరిగిపోయింది. అప్పుడు రాత్రంతయు శ్రమ పడినా రాదు, ఏవి రాదు. అప్పుడు పక్కింటికి వెళ్ళి కొంచెం లేట్గా లేచాను కానీ ఎండ వచ్చింది, కరిగిపోయింది మన్నా, నీ మన్నా ఇవ్వంటే మరి నాకు సరిపోదు, నీకు నాకు అది సరిపోదు, నీకు మాకు అది చాలా, కొంచెం మన్నా ఇవ్వండి. పిల్లలకి అన్నం పెట్టుకుంటా, త్వరగా లేవలేకపోయావా? మంచు కురిసే టైంకి నువ్వు ఎందుకు లేవలా? పాత్ర పట్టుకొని ఎందుకు నిలబడలా? ఎందుకు నింపుకోలేదు నువ్వు? అలారం పెట్టుకోవాలండి. క్రైస్తవుడు అంటే ఉదయం లేవకపోతే అసలు పరలోకం మర్చిపోండి. పెద్ద బయలుదేరారు ఏడకు బయలుదేరారు పేదలకి. ఉదయం లేచి ప్రార్థన చేసుకున్న వాళ్ళు కూడా పరలోకాన్ని ఎక్స్పెక్ట్ చేయటం అంతకంటే ఘోరం ఇంకోటి లేదు అసలు నాకు తెలిసి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటానికి అలారం పెట్టుకునే అంత భయం, లేకపోతే అలారం లేకపోయినా లేచిపోయే అంత అలవాటు రాకపోతే నాకు తెలిసి పరలోకం ఇంపాసిబుల్. దేవుడు మనలో పని చేసే టైంలో మనం అక్కడ ఉండకపోతే, ఎందుకంటే సూర్యుడు వచ్చిన తర్వాత మన పనులకు వచ్చేస్తాం.
సూర్యుడు రాకముందే దేవుడు పని చేస్తాడు మనలా. 3 గంటలకి కొన్ని లక్షల మంది లేచేవాళ్ళు ఉన్నారు. 4 గంటలకి కొన్ని లక్షల మంది లేచేవాళ్ళు ఉన్నారు. 5 గంటలకి కొన్ని లక్షల మంది లేచేవాళ్ళు ఉన్నారు. అందులో నువ్వు లేవే. ఎలా నింపబడతావు? కొట్లు నిండాలి, కొట్లు నిండాలి. రాత్రి లేట్ అయింది, 3 అయిపోయింది అనుకోపోయి నువ్వు వచ్చేసరికో నీ పనులకు 3 అయిపోయింది. సరే ఇంకో 4 గంటలు 6ంటికి లేచి 7ంటికి లేచి అన్న ప్రార్థన చేసుకో. దేవుడు చూడ అది ప్రార్థన చేసుకునే మనసు ఉండాలిగా. కృప పొందాలి, కృప నిండాలి. ఆది సంఘంలో స్టెఫెన్ అనుదినము దేవాలయంలో పాల్గొన్నాడు. ఆది సంఘం అందుకే నిండాడు. అందుకే ఇక్కడ ఆగాను నేను కొంచెం ముందుకెళ్ళకుండా. నింపబడకపోతే వాడబడలేవు, నింపబడేవాడే వాడబడతాడు. ఈయనేమో నింపబడి ఉండి, అమ్మ చూడండి, నింపబడి ఉండి స్టెఫెను దేవాలయంలోనేమో సంఘంలోనేమో ఇస్త్రాకులు ఎత్తుతూ ఉంటాడు, భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు. కానీ ఇతను బయటికి అడుగు పెడితే సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థత లైన్ కట్టుంటారండి ఈయన కోసం. స్టెఫెన్ ఎప్పుడు వస్తాడు? స్టెఫెన్ గారు వస్తారా? స్టెఫెన్ ఇంకా ఇస్త్రాకులు ఎత్తుతున్నాడు, ఉండండి అవుతాడా? ఇస్త్రాకులు ఎత్తుతుంటే ఆగడే అంటారు. ఇస్త్రాకులు ఎత్తుతున్నాడు అట్లా లోపల. ఎవరు? నిండినవాడు. ఎంగిలి చేతుల్ని కడుక్కొని రుమాలతో తుడుచుకొని బయటికి వస్తే చెయ్యి చాపితే దెయ్యాలు వెళ్ళిపోతాయి, చెయ్యి చాపితే స్వస్థతలు జరుగుతాయి, మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు. విశ్వాసం చేస్తున్నానండి, స్వస్థతలు నిండిపోయి. స్టెఫెన్ సేవకుడు కాదు, స్టెఫెన్ పాస్టర్ కాదు, స్టెఫెన్ ఒక విశ్వాసి. హల్లెలూయా. మా సంఘంలో ఇలా కొంతమంది బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పేరు పెట్టా, 108 టీం అని పేరు పెట్టా. 108 ఇప్పుడు లేదా? 108 ఉందండి, ఈ ప్రభుత్వంలో ఉందా? 108 అన్నారు. 108 టీం అని పేరు పెట్టా. 108 అని. ఆ 108 అనగానే వాళ్ళకి ఏం తెలుసు? ఏ సమస్య వచ్చిన ముందు వాళ్ళకి ఫోన్ చేస్తే ఓ 5-6 ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారా? 10 మంది. ఎందుకంటే ఆ 108 టీం ఎలా చెప్పాను, ఇంకా ఇంటికి కూడా వెళ్ళారు. మొత్తం ఎగబడి మీద పడ్డారు. ప్రకటించారు. నేను తెయ్యాలనుకుంటున్నా, నాడే తెయ్యాలనుకుంటాను. నేను వాక్యం చెప్పే పరిచయం అది, ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం అంతే. దెయ్యాలు కొట్టాలన్నా, క్యాన్సర్లు అయినా, లివర్లు అయినా, కిడ్నీలు అయినా ఏమైనా బాగు చేసి వచ్చేస్తారండి. దేవుడికి స్తోత్రం. మామూలుడు కాదు, ఒక్కొక్కరు సింహాలలాగా, ఎలుగుబొట్టులాగా మీద పడుతూ ఉంటారు. అసలు వాళ్ళు డ్రమ్ము కొట్టి వాళ్ళు పాటలు పాడితే మీరు అంటారు, రెండోసారి రాబాకండి మీకు దండం పెడతామమ్మా. ఈ డ్రమ్ము, ఈ పాటలు, ఈ కేకలు, మా ఇంటి చుట్టుపక్కల భయపడిపోతాం. చుట్టుపక్కల వచ్చారు, ఏం జరుగుతుందమ్మా ఎక్కడ అని అడుగుతారు. బేపత్సం ఏం లేదు, ఆ రోజు ఏదో తేలిపోవాలా. ఎందుకలా జరిగింది? నిండితేనే అవుట్పుట్ వస్తుంది. అసలు ఇక్కడ విషయం లేకపోతే ఇక్కడ అరుపు రాదు. ఇక్కడ నిండితేనే నిండి ఉండాలి. స్టెఫెన్ నిండి ఉన్నాడు. మా కొట్లు పలు విధములైన ద్రవ్యములతో నిండి ఉన్నాయి. ప్రతి విశ్వాసి నింపబడాలి, ప్రతి విశ్వాసి కుమారుడు అవ్వాలి, ప్రతి విశ్వాసి కుమార్తె అవ్వాలి, ప్రతి విశ్వాసి నింపబడిన కొట్లు అవ్వాలి. 4వ మాట, ప్రతి విశ్వాసి పిల్లలు వేసే, విస్తారమైన పిల్లలు వేసే గొర్రెలు అవ్వాలి. హల్లెలూయా. మంగళగిరిలో బొత్త మాంసం దొరికింది తెలుసా మీకు? బొత్త మాంసం అంటారు. బొత్త అంటే ఏంటో తెలుసా? అది పిల్లల కందం లావవుతా ఉంటాం. ఎలా తెలుసా? దాని రూపం కూడా, మొహం కూడా నడవలేదు, ఊరినే దొరికింది బొత్త. దాన్ని ఏం చేస్తారు? దాని చుట్టే ఇంతలా ఇంత చుట్టూ దాన్ని పోసేస్తే దాని మాట్లాడు తింటా ఉంటే సప్పగా ఒక రకంగా ఉంటుంది అంటారు. మరి నాకు తెలియదు, నేను తినలేదు. అయితే లేత గొర్రె ఉంటుంది, అది చాలా బాగుంటుంది అంట. దాని బొంత అంటే గుడ్డు బొంత అంటే పిల్లలు పొత్తం. దానికి బొంత మాంసం అంటారు. మంగళగిరిలో దొరికింది అంటారు, బాగా అంటారు కదండి. ఇప్పుడు చెప్పండి, మీరు వేల పిల్లలు వేసే గొర్రెల, పిల్లలు వేయని గొర్రెల. మా గొర్రెలు, దావీదు ఏమంటున్నాడు తెలుసా? మా గొర్రెలు పిల్లలు వేసే గొర్రెలు. మీరు ఎలాంటి గొర్రెలు? మీరు పిల్లలు వేస్తున్నారా?
మీ సొంత ఊర్లు ఉన్నాయి, మీ గ్రామాలు ఉన్నాయి, మీకు తెలిసిన ప్రాంతాలు, ఈ పక్కన గ్రామం, ఈ పక్కన మీరు పిల్లలు వేసేవారిగా గొర్రెలుగా మార్చబడితే కాపరి సిద్ధంగా ఉన్నాడు, మేత పట్టుకొస్తాడు. మీరు పిల్లలు కన్నారనుకోండి, మేత వేసేస్తాడు, మేత వేస్తే అయిపోతుంటాయి. హల్లెలూయా. ఇలా చెప్తున్నాను, మీరు మరో విధంగా అనుకోమాకండి. హల్లెలూయా. నేను నా స్వతహాగా నేను వెళ్ళి ప్రారంభించినటువంటి కొన్ని ప్రాంతాల్లో పరిచర్యలు, మహా అయితే ఒక 5-6 పరిచర్యలు నేను ప్రారంభించాను. ఇప్పుడు మా మిగతా పరిచర్యలని సుమారు ఒక 17 చోట్ల పని చేస్తున్నాం. ఆదివారం ఆరాధనలో 8 చోట జరుగుతూ ఉన్నాయి. మిగతా ఒక 8 చోట్ల పరిచర్య చేస్తాను. మిగతా అన్ని విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? మా విశ్వాసులే వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ సంఘం ఏర్పడింది, అక్కడ ఆత్మలు ఏర్పడింది. ఇప్పుడు అక్కడ బాప్తిజాలు ఇచ్చాం, బల్లారాధన ఇస్తున్నాం, ఇప్పుడు అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. అంటే నాకు ఇచ్చిన కొన్ని గొర్రెలు పిల్లలు వేస్తున్నాయి. జాన్ అన్న ఎప్పుడు చెప్పుకుంటాడు ఇలాగా? నేను చెప్పుకుంటున్నానండి, నా పిల్లలు గొర్రెలు వేస్తున్నాయి. నీ పిల్లలు ఎప్పుడు గొర్రెలు వేస్తాయి? జాన్ అన్న ఎప్పుడు చెప్పుకుంటాడు, సేవకుడు ఎప్పుడు చెప్పుకుంటాడు, నా పిల్లలు కూడా పిల్లలు వేస్తున్నారు, నా గొర్రెలు కూడా పిల్లలు వేస్తున్నాయండి. నాకు ఇచ్చిన గొర్రెలు కేవలం గడ్డి తినేసి అన్నమండి. నా గొర్రెలు పిల్లలు కంటాయండి. దావీదు గొర్రెలు వేల కొలదిగా పిల్లలను కంటున్నాయి. హల్లెలూయా. కుడి చేయి పైకి ఎత్తండి. యేసు క్రీస్తు నామములో ఆత్మల సంపాదన జరుగును గాక. చప్పట్లు కొడుతూ యేసు క్రీస్తు నామములో రిసీవ్ చేసుకోండి ఈ మాటని. ఆత్మల సంపాదన. ఆమేన్. హల్లెలూయా. ఈ యానివర్సరీ రోజున అందరూ కుమారుల స్థాయికి రండి, ఎదగండి, స్థిరపడండి, ఫలం ఇవ్వండి. కుమార్తెల స్థాయికి రండి, చెక్కబడిన మూల కంబాలుగా మార్చబడండి. మూడవది కొట్లుగా నింపబడండి, అనేకులకు ఉపయోగపడండి సేవకులకి. నాలుగవది పిల్లలు వేసే గొర్రెలవ్వండి, ఆత్మల సంపాదన జరిగించండి. దేవునికి స్తోత్రం. చివరి మాట, 5వ మాట, మా ఎట్లు చదవండి అమ్మా. గొప్ప బరువులు మోయగలవి. స్తోత్రం చెప్పండి. అందరి మాట చెప్పండి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. నా వైపు చూస్తారా? బరువు, గొప్ప బరువు. బరువు వేరు. హల్లెలూయా. గ్రేట్ బర్డన్స్. గొప్ప బరువులు మోయగల ఎడ్లంట. ఏదో సాధారణంగా అన్ని ఎడ్లులాగా అమ్మా, అన్ని ఎడ్లు మోసే బరువులు కాదంట, గొప్ప బరువులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎడ్లున్నాయా? మీకు సంగతి చెప్పనా? పరలోకంలోనే దేవుడు ఒక ఎద్దును పెట్టుకున్నాడు. పరలోకంలోనే ఒక ఎద్దు ఉందండి. అక్కడ ఎద్దు ఉందండి. అక్కడ పరలోకంలో ఒక సింహం ఉంది, పరలోకంలో ఒక పక్షిరాజు ఉంది, పరలోకంలో ఒక మానవుడు ఉన్నాడు. 4 జీవులు వాళ్ళే. 4 జీవుల్లో మొదటి దాని రూపం సింహం, రెండవది పక్షిరాజు, మూడవది ఎద్దు, 4వది మనిషి. అంటే ఏమిటి? దేవుని సింహాసనం దగ్గర రాజ్యములో కూడా బరువు మోయుట పరలోకంలో కూడా కావలసిన, మహిమలో కూడా అవసరమైన ఒక అనుభవం. మహిమలోనే ఒక బరువుని మోసే ఎత్తు రూపము కలిగిన ఓ కెరూబుని 4 జీవుల్లో ఒక జీవిని దేవుడు సృష్టిస్తే, తయారు చేస్తే, సంఘములో ఎడ్ల వంటి వాళ్ళు వద్దా? ఇక్కడ ఎట్లున్నాయా? బరువులు మోసే ఎట్లా? క్షమించండి, ఏమనుకోబాకండి. ఈ మధ్యన రోడ్ల మీద అన్ని మన గుంటూరు కానీ విజయవాడ కానీ ఎక్కడైనా బస్ స్టాండ్ దగ్గర ఎక్కడైనా ఏం తిరుగుతున్నాయా? ఊరి మీద ఏంటి? ఓ తింటాం, కాగితాలు తినేస్తాయి. ఇది కాగితాలు గట్టి తినవా? వాటి జాతికి సంబంధించి తినం. కాగితాలు, అక్కడ వదిలేసిన ఇడ్లీ, అక్కడ వదిలేసిన అట్టు, వీళ్ళు వదిలేసిన బిర్యానీ మొత్తం తినేసి అవి వేస్తే కనుక ఎలా ఉంటుంది తెలుసా? అదే అసలు మామూలుగా మంచి గడ్డి తినేస్తే అదేంటి? ఎరువు అంటే అది చాలా మంచి ఎరువు. డైరెక్ట్ చేయి పెట్టి ప్రజలు తీసి దాచిపెడతారు దాన్ని. అదొక మంచి ఎరువు. కళ్ళలో కొట్టుకుంటారు, చేస్తారు. మరి ఇదేంటి అంటే ఇది ఊరు మీద, ఇది బరువు పోయింది. క్షమించాలి దయచేసి.
ఏం పరువు లేకపోతే ఈ స్థితి ఆశీర్వాదకరమైన స్థితిని ఎలా అనాలి? ఓ దైవజనుడి సంఘములో ఓ జానకి ఇచ్చిన ఈ సహవాసంలో ఇదిగోండి వీళ్ళు ఎట్లండి వీళ్ళు నాకు ఇచ్చిన ఎట్లయ్యా, ఎంత గొప్ప బరువులన్నా మోస్తారయ్యా. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఎంత గొప్ప బరువులు ఉన్నాయో ఆ గొప్ప బరువులన్నిటిలో అత్యంత గొప్ప గొప్ప బరువు ఏంటో తెలుసా? దేవుని మహిమను మోయటమే గొప్ప బరువు. అది ఆయన సింహాసనాన్ని, ఆయన మహిమని మనం మోసేవారిగా ఉండాలి. హల్లెలూయా. మందసమును మోసేవారిగా ఉండాలి. సేవకుడిని మోయగలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ఎవరన్నా మోసేవాళ్ళు ఉన్నారా? మోస్తున్నారా? మోస్తే ఏం జరిగింది? ఎవరు మోయబడుతున్నారో వారికి తేలిక అవుతుంది కదా. మీరు మోయగలుగుతున్నారా? మీ భుజాలు మోస్తున్న భుజాలేనా? ఈ యానివర్సరీ రోజున దేవుడు ఈ లేఖనాల నుంచి మన ముందుకు తీసుకొస్తున్నమాట. మనం మోసేవారమేనా? గొప్ప బరువులు మోయగలిగిన వంటండి. అందుకే ఇట్టి స్థితి గలవారు ధన్యులు. దావీదుకి ఆ స్థితి ఇచ్చేశాడండి దేవుడు. తన దగ్గర ఉన్న జనులు కుమారులు, తన దగ్గర ఉన్న జనులు కుమార్తెలు, తన దగ్గర ఉన్న జనులు చెప్పండి 3 మర్చిపోయినప్పుడే కొట్లు నింపబడిన కొట్లు, తన దగ్గర ఉన్న జనులు పిల్లలు వేయు గొర్రెలు, తన దగ్గర ఉన్న జనులు గొప్ప బరువులు మోయగల ఎట్లు. సంఘములో ఈ గుంపులు లేపబడాలని ఒక సేవకునిగా ప్రార్థనాపూర్వక ప్రసంగం ఇది. ప్రార్థనాపూర్వకంగా నేను మీ ముందుకు తీసుకొచ్చిన వాక్యమే. ఇలాంటి వాళ్ళు తయారైతే జానన్న అమ్మ కుటుంబం ఎంత హాయిగా అయిపోతారు, ఎంత హ్యాపీ అయిపోతారు. హల్లెలూయా. వాళ్ళు కోటీశ్వర్లు అయితే కాదు, వాళ్ళ అప్పులు తీరిపోతే కాదు, వాళ్ళకి రోగాలు లేకపోతే కాదు, ఈ గుంపులు తయారైతే చాలు. ఇలాంటి గుంపులు సంఘంలో రెడీ అయితే చాలు. దేవుని కార్యాలు చూస్తా. వాటి కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, 2 చేతులు పైకెత్తండి. పరిశుద్ధుడా, మేము కుమారులుగా ఎదగాలి. ఎదిగిన మొక్క మేము కుమార్తెలుగా మారాలి. మూల కంబాలు మేము కొట్లుగా నింపబడాలి. మేమందరం అలా మార్చబడాలి. పరిశుద్ధాత్మ వీళ్ళారా ఒక్క రోజులో ఇలా తయారవ్వరు. కానీ 8 సంవత్సరాల నుంచి ఉన్నవారి సంగతి, ఒక 2 ఏళ్ళు అయిందా, నువ్వు వచ్చి 3 ఏళ్ళు అయిందా, పర్వాలేదు ఎదుగు. కానీ 8 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు మటుకు సరి చేసుకోవాలి. 8 ఏళ్ళు అయిపోతే మటుకు సేవలో మీరు మటుకు ఆలోచన చేయాలి. ప్రభువా, మా పరిస్థితి ఏమిటి? మేము ఎడ్ల గుంపులో ఉన్నామా? మేము పిల్లలు వేయు గొర్రెలమా? గొప్ప బరువులు మోయు మేము ఎడ్లమా? మేము కుమారులమయ్యామా? కుమార్తెలమయ్యామా? మేము కొట్లుగా ఎదిగామా? నింపబడ్డామా? దైవజనుడు నడిపిస్తూ ఉండగా ఏకీభవించండి. సంఘాలందరూ కలిసి ప్రార్థన చేద్దాం. నాయనా, నీకు వందనాలు ప్రభువా. మీ దాసులను పెట్టుకుని మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంటి స్థితి గల వారు ధన్యులు అన్నారు నాయన. మేము ధన్యులుగా మార్చబడటకు ప్రభువా, మా సంఘము ధన్యకరమైన సంఘముగా మార్చబడటకు నాయన, మీ దాసులలో నుండి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు నాయన. మేమింకా ప్రజలుగా ఉండిపోయామేమో నాయన, మేమింకా మనుషులుగా ఉండిపోయామేమో ప్రభువా. అయ్యా, నీ విశేషమైన కృప నాయన మా అందరిపైకి రానివ్వమంటూ చేతులెత్తుదాం. అందరూ కూడా మోకాళ్ళ మీద పడదాం. అందరూ కూడా ఒక 2 నిమిషములు ప్రార్థన చేద్దాం. మనమందరూ కూడా దేవుని ఆత్మ సంచరిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కాకుతూ ఉన్నాడు. కుమారులుగా మార్చబడాలి, కుమార్తెలుగా మార్చబడాలి, గొర్రెలుగా మార్చబడాలి, కొట్టగా నింపబడాలి, ఎట్లుగా బరువు మోయగలగాలి. నిజమే ప్రభువా, ఇంకా దూరంగా ఉండిపోతున్నానయ్యా. స్థిరముగా సంఘములో నాటబడలేదు నాయన. ప్రతి చిన్న విషయానికి అడుగుతున్నానేమో ప్రభువా, ప్రతి చిన్న మాటకి నన్ను అందరికి ఫీల్ అవుతున్నానేమో ప్రభువా. అయ్యా, మందిరములో నాటబడగలిగిన కృప రానివ్వండి నాయన. ఒలీవ మొక్క వలె నాటబడిన కృప రానివ్వండి నాయన. మా కుమార్తెలైతే ప్రభువా నగరానికి చెక్కబడ్డ మూల కంబాల వలె ఉన్నారని దావీదు ప్రార్థన చేస్తున్నాడయ్యా.
ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు నాయన. అయ్యా నాయన కృపనివ్వండి ప్రభువా. మా కుమార్తెలతో ప్రభువా అయ్యా కన్నీటి భారము కలిగిన వారిగా మార్చండి, ఆత్మల భారము కలిగిన వారిగా మార్చండి, ప్రార్థనాత్మ కలిగిన వారిగా మార్చండి, అభిషేకముతో నింపబడిన వారిగా మార్చండి, బలముతో నింపబడిన వారిగా మార్చండి, ఆత్మతో నింపబడిన వారిగా మార్చండి, అభిషేకముతో నింపబడిన వారిగా మార్చండి. యేసు నామములో కొండల ప్రభువా అయ్యా నిధులతో నింపబడిన గాక నాయన. ఆత్మల భారాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. ఆత్మల భారాన్ని మట్టు చేతులతో మా ప్రభు శ్రీకారములయ్యా. ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాను కానీ నేను ఒక ఆత్మను కూడా సంపాదించలేకపోయానయ్యా. ఒక్కరిని కూడా నీ ఎందుకు తేలేకపోయానయ్యా. అయ్యా ఒక్కరిని కూడా నీ కోసం సంపాదించలేకపోయానయ్యా. నా పైన ఆత్మల భారమునివ్వండి ప్రభువా. నా హృదయంలో భారాన్ని కలుగజేయండి నాయనా. సంఘములో ప్రభువా గొప్ప బరువులు మోయగలిగిన ప్రభువా అయ్యా ఎట్ల వలె నన్ను తయారు చేయండి నాయనా. అది ఎంత భారమైనా ఎంతటి పనైనా ప్రభువా పరలోకములో ఉన్నట్టుగానే ప్రభువా సంఘములో కూడా కృపను నేను పొందాలి అంటూ మనందరం ఒక నిమిషం వెలుగెత్తి ప్రార్థన చేద్దాం. మా ప్రభు సన్నిధానములో స్వరమెత్తి ప్రార్థిస్తాను. అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, నా జీవితమొక తలాంతని అది నీకు అంకితం కావాలని, నా జీవితమొక తలాంతని అది నీకు అంకితం కావాలని, నీకన్నా నాకెవరు శబ్దమందరు నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, ఏ స్థితిలో ఆ స్థితిలో నీతో గడపాలని, నా జీవితమొక తలాంతని అది నీకు అంకితం కావాలని, నా జీవితమొక తలాంతని అది నీకు అంకితం కావాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసయ్యా 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 తండ్రి వందనాలు ప్రభువా. మా జీవితం ఒక తలాంతుగా మీరు ఇచ్చారయ్యా. మా జీవితంలో ఉన్న తలాంతులన్నీ కూడా ప్రభువా
నీ నామ మహిమార్థమై వాడబడును గాక నాయన. మాకు మీరిచ్చిన స్థితిలో మేము బ్రతుకుదుము గాక నాయన. నీ నామానికి మహిమార్థమైన పాత్రలుగా మార్చబడుదుము గాక నాయన. కుమారులుగా ఉందుము గాక నాయన. కుమార్తెలుగా ఉందుము గాక నాయన. కొత్తతో నింపబడుదుము గాక నాయన. గొర్రెల వలె ప్రభువా అయ్యా ఈయన చేయుదుము గాక నాయన. అయ్యా బలమైన ఎడ్ల వలె పని చేయుదుము గాక నాయన. సైన్యములో ప్రభువా బలమైన పాత్రలుగా ఉందుము గాక నాయన. కృపనిస్తున్న దేవునికి మనమందరం చేతులెత్తి స్తోత్రం చెప్తాం. మనమందరం అలానే ఉండగా దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు విత్తబడ్డ వాక్యం మనందరి హృదయాల్లో ఫలింప చేయలాగా ప్రార్థన చేస్తారు. అలానే ఇశ్రాయేల్ పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ మహాకృపను బట్టి, నీ దయని బట్టి నా తండ్రి, అయా మీ దాసులు నాయన జాన్ గారిని మీరు ఏర్పాటు చేసుకుని నా తండ్రి, ఈ ప్రాంతంలో నాయన నేటికి నా తండ్రి 9 సంవత్సరాలు నీ పరిచర్యలో మీ దాసును మీరు బలముగా వాడుకుంటూ నా తండ్రి నీకు స్తోత్రాలనైనా ఈ 10వ సంవత్సరములోనికి అడుగు పెట్టడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి తండ్రి నీకు స్తోత్రాలనైనా ఈ 10వ సంవత్సరపు యొక్క వార్షికోత్సవ యొక్క ఆరాధనలో తండ్రి గారు మీరుండి నాయన మీ ఆత్మ ద్వారా మీరు జరిగించినందుకు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి గారు. గొప్ప తండ్రి నీకు వందనాలు అయా. ప్రత్యేకించి మీ దాసులను మీరు మా మధ్యకు తీసుకొని వచ్చి మా ప్రభువా సంఘమునకు అయా కావలసినటువంటి శ్రేయస్కరమైనటువంటి మాటలు మా ప్రభువా మీరు అందించినందుకు తండ్రి నీకు స్తోత్రాలు నాయన. సంఘములోనికి నాయన అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు తండ్రి. వచ్చుతున్నటువంటి వారి నాయన కుమారులుగాను కుమార్తెలుగాను నింపబడినటువంటి అనుభవము తండ్రి, పిల్లలను వీణ చేయగలిగినటువంటి అనుభవమునైనా సంఘములో 5వ అనుభవముగానైనా బరువును మోయగలిగినటువంటి అనుభవాలు అయా కలిగి ఉండాలని నా తండ్రి ఈ దాస్తుని నాయన మీరు మరుగుపరుచుకొని నా తండ్రి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు అందించినందుకు ప్రభువా నీకు స్తోత్రాలనైనా. ఎత్తబడిన ప్రతి మాట నాయన ప్రతి హృదయములో నీరు కట్టి ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు. విని విడిచిపెట్టక తండ్రి నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరూ వాక్య ప్రకారం నాయన వారి జీవితాలని అన్వయింప చేసుకొని వాక్య ప్రకారం నడవటానికి ప్రభువా మీరు కృప చూపండి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి గారు. ప్రత్యేకించిన ఆయన వాక్యం అందించిన మీ దాస్తులు అయా పీటరయ్య గారిని బట్టి నాయన మీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా బలముగా అనేక ప్రాంతాలలో సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘము ఉజ్జీవింపబడుట కొరకు నాయన మీ దాస్తుని కను మీరు బలముగా నీ 200 ఆత్మతో మీరు అభిషేకించి రాగల దినాలలో మీ దాస్తుని మీరు బలముగా వాడుకొందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వార్షికోత్సవ ఆరాధనలో మీరున్నందుకు తండ్రి నీకు వందనాలు. ప్రత్యేకించి దైవజనుడు జాన్ గారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచండి అయా. మీ దాసురాలకు కూడా మంచి ఆరోగ్యం దయచండి ప్రభువా. ఈ యొక్క తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి గారు. ఇంకా రాగల దినాలను మీ దాసుడు మరి జాన్ గారు బలమైనటువంటి పరిచర్య నాయన అయా జరిగించడానికి మీరు కృప చూపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చేరికూడినటువంటి దైవ బిడ్డలను బట్టి నీకు వందనాలు, దైవజనులను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆయా ప్రాంతాల నుండి నాయన అయా ఈ దినపు వార్షికోత్సవ ఆరాధనకు వచ్చిన దైవజనులు దైవ సేవకులను బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకించి నాయన అధ్యక్షత వహించినటువంటి దైవజనుడు రాజశేఖర్ గారిని బట్టి వారి సంఘం కుటుంబాన్ని బట్టి కూడా నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన ముగించుకొని వెళుతుండగా అందరికీ మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నిశ్చయముగా దేవుడు సంఘమును సరిహద్దులను విశాలపరచును గాక. నిశ్చయముగా దేవుడు వచ్చే వార్షికోత్సవానికి అనుకున్న సందేశము ప్రకారముగా దేవుడు ఒక నెరవేర్పును మన సంఘములో కలిగించును గాక. కార్యములు జరిగిస్తున్న దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్తాం. ఆశీర్వాదం తీసుకుందాం.
దేవుని యొక్క ఆశీర్వాదము, మన తండ్రిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కూడి చేయని మనకందరికీ, లోకంలో సకల పరిశుద్ధులకును, వాక్యం అందించిన దైవ సేవకులకి, వారి సంఘాలకును, స్థానిక దైవజనులు జానగారి కుటుంబానికి, సంఘాలకును దేవుని దీవెన కాపుదల ఆశీర్వాదములు, దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారము మందల విభజించబడి కుమారులుగాను కుమార్తెలుగాను బరువుగా మోయగలిగినటువంటి సంఘాలుగా దేవుడు స్థిరపరిచి తనకు ప్రతినింపచేసి బలపరిచి కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఆత్మ నింపుదల, ఆశీర్వాదం, ఆరోగ్యం ఇచ్చి వర్ధల చేయనుగాక. ఆమేన్. అందరికి వందనాలు.